మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి నామం పేరట మరి కూడి వచ్చిన మీ అందరూ కూడా వందనాలు. మరి వర్షాకాలం వచ్చినట్టుంది కదా, వచ్చేసిందా? దుష్టులు చెడుతము మార్పుము, నీతిమంతులని స్థిరపరచము, యథార్థ హృదయాలను రక్షించువాడు నా కేడము మోయవాడై ఉన్నాడు. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. ఆయన ప్రతిదినము కూడా కోపపడే దేవుడు. ఎందుకు కోపడతాడు? మనల్ని మంచి మార్గంలో పెట్టాలని, ఆయన మాట వినాలని, ఆయన ఆశీర్వాదం పొందుకోవాలని. ఇప్పుడు ప్రతిదినము మనం ఎప్పుడైతే తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నామో ఆయన మంచి మార్గంలో పెట్టాలని ఆయన కోపపడతాడంట. ఆ తర్వాత ఏముంది? ఆ తర్వాత ప్రతిదినము కోపడును. ఆ తర్వాత ఏముంది? న్యాయమును బట్టి ఆయన తీర్పు, నా కేడుమును మోయవాడై ఉన్నాడు. ఎక్కడ చదువుదాము? ఒక్కడును మళ్ళీ ఎడల కాదు, మళ్ళని ఎడల. ఆయన మాటని ఒక్కడు కూడా ఆయన తట్టు తిరగని ఎడదా. మళ్ళని ఎడదంటే ఒక్కడు కూడా ఆయన మాటలు విన్న తర్వాత ఆయన అంగీకరించుకోకుండా ఆయన వైపు మళ్ళకుండా ఉంటే ఏం చేస్తాడంట? ఆయన తన ఖడ్గమును వదిలిపెట్టును. అర్థమవుతుందా? ఇది ముందే చెప్పాను. ఆయన ఎంత కరుణామయుడు, అంత ద్వితీయోపదేశకాండంలో ఉంటది. ఆయన మహాభయంకరుడైన దేవుడు. ఏమంటాడమ్మా? మహాభయంకరుడైన దేవుడు. భూమిని సృష్టించిన వాడు, ఆకాశాన్ని సృష్టించిన వాడు, నిన్ను నన్ను మట్టితో చేసి ఆయన ఊపిరి పెట్టి మనల్ని బ్రతికించిన వాడు. ఆయన మామూలు దేవుడు కాదు. మనం అనుకున్నటువంటి అల్పుడు కాదు. ఆయన మహాశక్తివంతుడై ఉన్నాడు. అర్థమవుతుందా? ఆయన మహాశక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రతిదినము కాపాడును. ఒక్కడును ఆయన మాటలు విని ఒక్కడును మళ్ళది ఎడల ఆయన తన ఖడ్గమును వదిలిపెట్టును. ఖడ్గం అంటే ఏంటి? కత్తి. లేకపోతే ఏంటది? ఇంకేంటి? ఏమంటుంది? కత్తిన. ఖడ్గం అంటే కత్తిన. ఖడ్గమనగా కత్తి. ఇంత పొడుగు కత్తి ఉంటుంది. ఎవరో సిక్కులు పెట్టుకుంటారు కదా, చూసారా? సిక్కులు ఇక్కడే ఉన్నారు కదా, వెళ్ళం బండిలో అక్కడ ఉన్నారు కదా, ఇంత పొడుగు కత్తి ఉంటుంది. అలాంటి ఖడ్గం కాదు. ఆ కత్తికి ఒక్క దిక్కునే పోతూ ఉంటారు. ఇంకా అర్థమవుతుందా? మన కత్తులు కూడా ఒక దిక్కునే ఉంటారు. ఆయన ఖడ్గానికి రెండు దిక్కులు పన్ను ఉంటుంది. ఏటైనా ఇటుని అడిగితే ఇటు తెగిపోద్ది, ఇటుని అడిగితే ఇది. ఆయన ఖడ్గానికి మనకి ఖడ్గానికి ఉన్నటువంటి డిఫరెంట్. ఆ తర్వాత ఏంటి? తన విల్లు ఎక్కువ పెట్టి దాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. విల్లు అంటే ఏంటి? విల్లు అంటే ఏంటి? సరే ఏంటంటే బాణము. ఎవడైనా తప్పు చేస్తే తన ఇల్లు ఎక్కువ పెట్టి ఉన్నాడంట. ఇల్లు అంటే బాణమే కదమ్మా. బాణం ఎక్కువ పెట్టి ఉన్నాడు. ఆయన మాట వినకపోతే, అమ్మా, ఆయన మాట వినకపోతే మనం పోయిన వారం ఏం చెప్పుకున్నాం? మళ్ళీ మిమ్మల్ని ఎందుకు చెప్తుందంటే, క్రమంగా చెప్తుందంటే, నేను చాలా ప్రసంగం చేసి మిమ్మల్ని వృత్తిలోకి ప్రసంగాలు అలా చెప్పదలుచుకోలేదు. నేను అలాగే చెప్పదలుచుకోలేదు. దేవుడు ఏమైనా మనం తెలుసుకోకపోతే మనము అక్కడే మిగిలిపోతాం. మనం ఏం చెప్తాం మీకు? భూమి మీద ఇతను తయారు చేశాడు. వాళ్ళ పేర్లేంటి? ఏంటమ్మా? భూమి మీద తయారు చేయడం వాళ్ళ పేర్లేంటి? అవ్వ, ఆదాము. వాళ్ళకి ఇద్దరు పుట్టారు. వాళ్ళ పేర్లేంటి? కయ్యను, హేబెలు. వాళ్ళిద్దరూ ఎక్కడికి వచ్చారని చెప్పాను? దేవుని సన్నిధికి 7వ దినాన ఎక్కడికి వచ్చారు? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారు. ఆరాధించడానికి ఏం తెచ్చారు? వాళ్ళు అర్పణ తీసుకొచ్చారు. కానీ అర్పణలో వారు ఎలా తెచ్చారంట? ఒక ఆయన అసూయతో తెచ్చాడు, ఒక ఆయన పరిశుద్ధతతో తెచ్చాడు. ఏది శ్రేష్టమైందో దాన్ని దేవుని సన్నిధికి తెస్తే ఆ అర్పణము. అమ్మ, మీకు అడుగుతాను, మీకు ఒక మాట అడుగుతాను. మీరు పెళ్ళికి వెళ్ళినప్పుడు, ఇప్పుడంటే దేవుని సన్నిధికి ఇలా వచ్చేసారు, కానీ మంచి పెళ్ళికి వెళ్తున్నారు అనుకోండి. పెళ్లి చెందినప్పుడు ఇలాగ వెళ్ళిపోతారా? మంచి చీర కట్టుకొని చక్కగా తయారయ్యి చక్కనే, మరి ఆయన మిమ్మల్ని బాగా పెళ్ళోళ్ళు బాగా మీకు దగ్గరోళ్ళు అయితే మంచి గిఫ్ట్, మీ పేరు బాగా గిఫ్ట్ కావాలి, గిఫ్ట్ మంచి పట్టుకుని వెళ్తారు. అవును కదా? అవును కదా? ఇప్పుడు అలాంటి పెళ్లికే మీరు అంత గిఫ్ట్ తీసుకుని మీ యొక్క ఆ కట్నమో లేకపోతే ఆ గిఫ్ట్ ఇవ్వాలని వెళ్తున్నారు మీ పేరు. ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు
ఎలాంటి తీసుకురావాలి? అది ఎరిగినటువంటి హేబేలు ఏం చేశాడు? మంచి గిఫ్ట్ని తన గొర్రెల మనలోంచి మంచిదాన్ని తీసుకొచ్చాడు, కృపిదాన్ని తీసుకొచ్చాడు, శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చాడు. హేబేలు ఏం చేశాడు? పెద్దవాడైన వాడు తనకున్న దాన్ని ఏదో ఒకటి తీసుకొచ్చేసాడు. అయితే అది దేవుడికి మంచిగా అనిపించకుండా ఏదైనా ఎవరైతే ఆచితూసి ఆలోచించి ఆ మహాదేవుని సన్నిధికి వెళ్తున్నాం మేము కాబట్టి మంచిది తేవాలని మంచిది పట్టుకొచ్చి దేవుడి చేత ఆశీర్వాదం పొందుకుని వెళ్ళిపోతే పేరేంటి ఆయన ఎక్కడుందా? ఆయన అక్కడ ఆ యొక్క పొలంలో గొర్రెలు మేపుకున్నప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు, శిక్షించాడని చెప్పి అతను చంపించాడు. ఇదే మొదటి మాట. నలుగురులో మొదటి మాట ఇదే. దేవుని స్తోత్రం కలుగునుగా అక్క. మాట చేసినప్పుడు కూడా స్తోత్రం చేస్తారా? ఎందుకంటే అన్యాయము అయితే కొంతకాలం బ్రతికినా సరే అతను మోసంగా బతికాడు, దేవునికి ఇష్టంగా బతికాడు. ఆయన రక్తము ఈ రోజు వరకు భూమిలోంచి మొర పెడతా ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎంతకాలం బతికమనేది లెక్కలో కాదు, ఎంత నీతిగా బతికమనేది లెక్క. మనం ఎంతకాలం జీవించామనేది లెక్క కాదు, ఎంత ఇష్టంగా దేవుని జీవించామనేది లెక్క. అర్థమవుతుందమ్మా? ఎంత ఇష్టంగా మనం దేవునికి లెక్క లెక్కలోకి వస్తుంది. నువ్వు మనం 1 సంవత్సరం బతికినా అమ్మ అర్థమవుతుందా? ఆ హేబేలు ఎంతకాలం బతుకుంటాడు మనం ఉంటేని ఏంటంటే ఎవరి కాలంలో ఉన్నాడో 20 సంవత్సరాల కంటే 20 సంవత్సరాలకు కూడా ఎలా బతికాడంట? దేవునికి ఇష్టడిగా బతికాడు, దేవుని చేత శబాసు అనిపించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన రక్తము నిష్కళంకమైంది కాబట్టి ఆయన రక్తం అంట భూమిలోంచి దేవునికి మొర పెడుతుంది. అప్పుడే చంపేశావు ప్రభువా, నేను ఏం తప్పు చేశాను, నేను ఏమి ద్రోహం చేశాను, నీకు ఇష్టమైనది తెచ్చాను, ఎందుకు ఖైదీకి అప్పచెప్పి నన్ను చంపించావు? ఈ రోజు కూడా ఆ రోజు నుంచి అన్నదమ్ముల్లో అమ్మ ఒక కడుపునే పుడతారు, ఒక రక్తమే పంచుకుని పుడతారు. ఈ రోజు సమాధానము అన్నదమ్ముల్లో ఉందా? అక్క చెల్లెల్లో ఉందా? మీరు గమనించుకోండి. ఎక్కడన్నా ఎక్కడ వరకన్నా ఆ పాలు తాగి పెరిగే వరకైనా అక్క నా చెల్లి. అర్థమవుతుందా? ఎందుకంటే ఈయన చాలా చనిపోయినటువంటి అలా ఇంటికి వెళ్ళేటప్పటికి కొన్ని ఏడుపులు చూసినప్పుడు నాకు చాలా విచిత్రం అనిపిస్తారు. కొంతమంది ఏడుస్తున్నప్పుడు చాలా విచిత్రం అనిపిస్తారు. ఒక సాగు నాకు గుర్తొస్తుంది. ఏంటంటే ఒక దిక్కున ఒక ఆమె ఏడుస్తూ ఉన్నప్పుడు చాలా చెప్పు ఏడ్చింది ఊరుకున్నది. తర్వాత ఎవరో చుట్టాలు వచ్చారు, చూడాలి వచ్చినప్పుడు మందికి మందికి వేసింది. వేసిన తర్వాత ఆ పక్క ఇంట్లో తీసుకెళ్ళారు. ఇంట్లో తీసుకొచ్చిన తర్వాత చట్నీ పెట్టారు ఆమెకి. ఈ చట్నీ పెట్టి బాటలు పట్టుకొచ్చి ఆమె పెట్టారు. ఆ పచ్చడి తీసుకుంటా ఉంది, తీసుకుంటా ఉండే కేవో మంది ఎడుతా ఉంది. కదా ఇలాంటి ఒక సంఘటన రైల్లోది. వాళ్ళకి గాఢాల అక్కంట ఆమె చాలా ఎప్పుడు కూడా ఈ బంగారం కడియాలు ఇవన్నీ ఎట్టుకున్నాడు. కడియాలు అన్ని తీసేస్తారు, మొత్తం అన్ని చనిపోయింది ఆమె. కడియాలు అన్ని తీశారు. ఆ సమాజం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కడు రావట్లేదు. ఏంటది? ఇది రావట్లేదు. ఎంత ప్రేమ ఉంటుందో మరి, అర్థమవుతుందా? అక్కడ ఆ మట్టి వేసేటప్పుడు ఏం చేయాలంటే కోసి మళ్ళీ తీసేస్తారు. ఏం ప్రేమ గొప్ప ఏంటి మీరు ఎంత కషాయంలో ఇక్కడ కనబడిపోతుంది. ఎంత ప్రేమో అక్క అంటే, ఎంత ప్రేమో అందంటే, ఎంత ప్రేమో మా తమ్ముడు అంటే. ఇది ఆఖరి క్షణంలో తెలుస్తుంది ప్రేమ. మీకు అర్థమవుతుందా? ఎంత ప్రేమో తల్లి అంటే. తల్లి ఎప్పుడు ప్రేమ ఏదైనా సంపాదించిస్తేనే తల్లి, లేకపోతే తల్లిని తీసుకెళ్ళి ఎక్కడ పోతాడో అన్నదాశ్రమంలో పెట్టేదాడు. నాకు ఒక ఆయన తెలుసు, భుజంగరావు మాస్టర్ అని. ఇప్పుడు మనకు వివేక్ గారు ఉన్నాడు కదా, ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఆయన. ఇంకొక ఆయన ప్రతాప్ గారి కొడుకు విశాలని ఒక ఉన్నాడు. నేను కుద్దులాపూర్ ఉండేవాడు. రావుదాము కాదా? రావుదాము నేను తెలిసాడు బాగా. నాకు నేను బాగా చూసినాడు కుద్దులాపూర్లో. 20 సంవత్సరాలు ఉంది అక్కడ. నేను మిమ్మల్ని చూసాను, ఎక్కడో అంటుంది. ఎక్కడ చూసావు అమ్మంటే నీ కుద్దులాపూర్ ఉందంటే కుద్దులాపూర్ చూసాను అంటుంది మనం. అయితే అక్కడ వాళ్ళకి ట్యూషన్ చెప్పేవాడు భుజంగరావు మాస్టర్ అని. చాలా గొప్ప మంచి కొడుకుగా ఎర్రగా ఉండేవాడు సరిగ్గా. అయితే ఆయన ఏం చేశాడంటే
చక్కగా జీవించాడు. కానీ దేవుని నమ్ముకోలేదు. నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. నేనంటే ఇష్టపడేవాడు. ఆయనేమో ముసలి పెద్ద ఆయన వయసు కదా, నేనేమో వయసులో ఉన్నవాడు. అంటే నా మాటలు ఆయన ఇష్టపడేవాడు. ఎందుకు నా ప్రవర్తన అంతా ఆయన చూస్తాడు. చూసి నన్ను ఇష్టపడి చాలా కదా ఒక 5-6 సంవత్సరాలు నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి కూర్చుని నేను చెప్పిన మాటలు ఏంటి ఏయో మంచి చెడ్డలు చెప్పేవాడు. ఇవన్నీ చేసాను, ఎలా చేసిన అలా చేసిన అని చెప్తూ ఉండేవాడు. అయితే చివరికి ఆయన ఒక భార్యని చేసుకున్నాడు. అయితే ఏమైందంటే వాళ్ళ ముందు భార్య చనిపోతే ఇంకొక ఆమెని పెళ్లి చేసుకున్నాడు అండి. చేసుకుంటే ఏమైందంటే ఆమె చక్కని ఆమె ఇడ్లీ నేను ఇప్పటికీ మర్చిపోను. చాలా మంచి రుచికరమైన ఇడ్లీ చేసింది. నాకు సుమారు 60 గజల్లోకి వెళ్తే ఇడ్లీ పెట్టిపోతుంది. ఎప్పుడన్నా వెళ్తే ఇడ్లీ పెట్టింది. చాలా రుచికరంగా, చాలా అంటే మనం ఇడ్లీ వండుకుంటాం కానీ ఒక్కొక్కళ్ళు వండినటువంటి చాలా ప్రశస్తంగా చక్కగా ఆ ఇడ్లీ ప్రశస్తంగా ఒంగోలు అన్నాడు. అయితే చక్కినటువంటి అయితే నేను ఆమెకి బైబిల్ ఇచ్చి కొబ్బరి ప్రార్థన చేస్తే ఆమె అలా నమ్ముకుంటూ ఉండే కొన్నాళ్ళకి ఏమైందంటే ఆమె బలహీనపడింది. బలహీనపడితే ఆయన నేను ఒక తండ్రిలాగా ఆయన ప్రేమించి చక్కగా ఆయన చూసుకుంటూ ఉన్నప్పుడు ఆ కొడుకుని మరి ఆ అమ్మకు బాధ డబ్బులు ఇవ్వమంటే డబ్బులు లేవని ఆ తండ్రిని పంపిస్తేనే దగ్గరికి వచ్చాడు. అయితే నేను కొన్ని డబ్బులు పోస్ట్ ఆఫీస్లో దాచిన డబ్బులు తీసేసి ఆయన అడిగిన ఆపదలో ఉన్నాడని తీసి నాకు అప్పుడు 15,000 బ్యాంకులో ఉన్నాయి. ఇప్పుడు కాదు నేను చెప్పేది 2011 ఆ సమయంలో 2011 కాదు 2009 ఆ సమయం. అయితే ఇస్తే ఆ డబ్బులు పెట్టుకుని ఆయన తీసుకెళ్లి ఎక్కడో కోటి దగ్గర సౌరభ్ తీసుకెళ్లి ఆ ఒంగోలు ఆడికి ఇచ్చేస్తే ఆ కొడుకు నాకు ఫోన్ చేసి మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటాయండి, మీరు పాస్టర్లు అందుకని మీరు ఇస్తారు, మీకు డబ్బులు వస్తాయి బాగానే అది నా మీద రోల్స్ అయిపోయింది. లేదయ్యా నా దగ్గర ఉన్నది మాత్రం ఇచ్చేది, ఆయన ఆపద ఉన్నాడని ఇచ్చాడంటే ఇచ్చినందుకు కోపం. ఎందుకంటే ఇచ్చినందుకు కోపం. అయితే అవి ఇచ్చి ఆయన పంపించేసిన తర్వాత చివరికి ఏమైందంటే ఆయన చనిపోయింది. ఆయన చేసినాక ఒక్కడే మిగిలిపోయాడు. ఆయనకి సోలారం 60 గజాలు. ఆయన ఏం చేసేవాడంటే నా ఇల్లు అమ్మేస్తాను అది వచ్చినప్పుడు నీకు అందులో నువ్వు కంప్యూటర్ కొనుక్కోటాక 1,00,000 రూపాయలు నీకు ఇచ్చేస్తున్నాయి. నువ్వు ఇస్తే ఈ బాబు లేకపోతే లేదు, నా డబ్బుల మీద ఎప్పుడు ఆశ పెట్టుకోలేదు. అయితే ఆయనకి ఏమైందంటే పక్షవాత వచ్చి ఆయన ఆలోచన పడిపోయింది. మాకు తెలియదు వాళ్ళ కొడుకు కూతురు ఆ కోడలు ఏం చేశారంటే ఆ 60 గజాల్లో ఉన్న ఇల్లు 6 లక్షలకి అమ్మేసుకున్నారు సీక్రెట్ గాని. అయితే అక్కడ వివేక్ గారి గడ్డి ఉంది కదా, అక్కడ సంతోష్ అని ఒక ఆయన ఉండేవాడు వాళ్ళ తాలూకే. అయితే ఆయన వచ్చి తాత చనిపోయాడు డేవిడ్ గారు వెళ్దామంటే మేము కుక్కడపల్లి వెళ్ళినప్పటికి అక్కడ పేపర్లు అన్ని పడి ఉన్నాయి. ఇంటికాడ ఎవరు లేదు. అయితే పక్కన అడిగితే అమ్మాయి ఇక్కడ చనిపోయాడు మాకు కడుగుతుంది మరి ఇక్కడ ఉన్నాడా భుజంగరావు మాస్టర్ గారు అంటే ఆయన ఏం చెప్పారంటే ఇప్పటికి ఆయన జాయిన్ చేసి అనాథాశ్రమంలో జాయిన్ చేశారండి. అక్కడే చనిపోయాడు, అక్కడి నుంచి అలా ఊరికి తీసుకుపోయారండి. ఎంత అక్కడ లేరంట చచ్చిపోయడానికి ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు వృద్ధాశ్రమం అంట. వృద్ధాశ్రమంలో ఎంత ప్రేమో అదేంటంటే ఈ ప్రేమలు ఎలాంటియో బైబిల్ మనకి వివరంగా చెప్తుంది అనుభవంతో. ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇలాంటి ప్రేమ ఇక్కడ ఆయన కోపమును ఆయన ఖడ్గమును ఏంటంటే వదిలిపెట్టాడు, ఆ ఇల్లుని ఎక్కి పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే యేసయ్య దేవుడు అని చెప్తుంటే ఇలాగనే ఆ కుటుంబాలలో లేకపోతే అన్నదమ్ముల్లో అక్కచెల్లెల్లో తల్లిదండ్రులు ఇలాగే ప్రేమ ఉన్నది. ఏమైంది ప్రేమ ఉన్నదా? తండ్రి ప్రేమ ఉన్నది. మేము వెళ్దాం అన్నప్పుడు మాకు దొరకలేదు, మేము వెళ్ళలేకపోయాము. చివరికి ఆ సావుని చేతులు తీసుకుని అక్కడెక్కడో దానం చేసేసారు. చివరికి తండ్రి ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నటువంటి 6,10,000కి ఏమనుకున్నారు? అనుకున్న ఒక ఇల్లు అభ్యర్థి తెచ్చుకున్నారు. 4,00,000 రూపాయలు. అయ్యా మీకు ఎంత ఇవ్వాలండి 100 సార్లు అడిగింది. నా నోటితో నేను చెప్పలేదు, ఎంత ఇచ్చాను నాకే గుర్తులేదు. ఆయన కావాలన్నప్పుడు